చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగలలో వినాయక చవితి ఒక్కటి. ఈ పండుగకు ఇంత ప్రత్యేకత ఎందుకంటే హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను గణనాథునికే చేస్తారు. పార్వతీ తనయుడు అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయని ప్రగాఢ నమ్మకం. భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని, గణాధిపత్యం వచ్చిందనే పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ రోజునే మనం వినాయక చవితి జరుపుకుంటాం. కాగా వినాయక చవితి పండుగను కుల మత, జాతులకు అతీతంగానూ జరుపుకోవడం మరో విశేషం. వినాయక చవితి రోజున పూజ ఎలా చేయాలి? వినాయక చవితి రోజున ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్ళెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరువత్తులు వెలిగించి దీపారాధన తర్వాత ఆసనంపై వినాయక ప్రతిమను ఉంచి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపైకి వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు, పళ్లతో అలంకరించాలి. ఉండ్రాళ్ళు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదకులు మొదలైన పిండివంటలు సిద్ధం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి అందులో నీళ్లు వేసి పైన టెంకాయ, జాకెట్టు ఉంచి కలశం ఏర్పాటు చేయాలి. తరువాత భక్తి శ్రద్ధలతో గణనామ స్మరణ చేస్తూ గణనాథుని పూజించాలి. వినాయక చవితికి ఋతువులకి మధ్య సంబంధం. ఋతు ధర్మాన్ననుసరించి జరుపుకునే పండుగలలో వినాయక చవితి ముఖ్యమైంది. వర్ష ఋతువులో భాద్రపద శుద్ధ చవితినే వినాయక చవితి పర్వదినంగా జరుపుకుంటాం. వేసవి తాపం తగ్గి బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తిని గ్రహించి పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. కలువలు, తామరలు, పుష్పాలు విచ్చి పరిమళాలు వెదజల్లుతాయి. నదులు నీటితో నిండి జీవకళ వృద్ధి చెందుతుంది. బుధుడు అధిపతిగా ఉన్న హస్త నక్షత్రం వినాయకుడి జన్మనక్షత్రం. బుధ గ్రహానికి ఆకుపచ్చని వర్ణమంటే చాలా ఇష్టం. గణనాథుడికి కూడా గడ్డిజాతి మొక్కలంటే ఇష్టం. అందుకే ఆయనకు గరికతోనూ వివిధ రకాల పత్రితోనూ పూజిస్తాం. మట్టితోనే వినాయక విగ్రహాలు ఎందుకు చేయాలి? గణేశుడి పూజకు ఒండ్రుమట్టితో చేసిన ప్రతిమను మాత్రమే ఉపయోగించడంలోనూ విశేషముంది. పండుగ వచ్చేది వర్ష ఋతువులో కాబట్టి ఆ సమయంలో చెరువులు పూడికతో నిండి ఉంటాయి. ప్రతిమల తయారీ కోసం బంకమట్టిని చెరువుల నుంచి తీయడం వల్ల పూడిక తీసినట్లు అవుతుంది. అందులోని నీళ్లు కూడా శుభ్రపడతాయి. అదీకాక మట్టిని తాకడం, దానితో బొమ్మను చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి పడతాయి. ఒండ్రు మట్టిలో నానడం ఒంటికి మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నిమజ్జనం ఎందుకు చేస్తారు? 10 రోజుల పాటు పూజలు చేసిన వినాయక విగ్రహాన్ని 11వ రోజున మేళతాలతో జల నిమజ్జనం చేయడంలో ఒక వేదాంత రహస్యం ఉంది. పాంచభౌతికమైన ప్రతి ఒక్క పదార్థం, అంటే పంచభూతాల నుంచి జనించిన ప్రతి ఒక్క సజీవ, నిర్జీవ పదార్థమూ మధ్యలో ఎంత వైభవంగా, ఇంకెంత విలాసంగా గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలో కలిసిపోవలసిందే. అందుకే ప్రకృతి దేవుడైన వినాయక విగ్రహాలను మట్టితోనే చేస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి నీటిలో నిమజ్జనం చేస్తారు.